ప్రీవియస్ అన్ని వీడియోలు చూడాలనుకుంటే మీకు స్టార్టింగ్లో ఆల్ ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని కానీ క్లిక్ చేస్తే మొత్తం అన్ని 100 ప్రాబ్లమ్స్ 1 by 1 ప్లే అవుతుంది. ఓకే. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 80. సో 80 డే ఈరోజు స్పెషల్ ఏమంటే ఫార్ములాస్, స్టాటిస్టిక్స్లో ఫార్ములాస్ అడిగే ఛాన్సెస్ ఉంది. 4 మార్క్స్లో అడుగుతాడు. ఓకేనా, ఆ ఫార్ములాస్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అయితే ఈ ఫార్ములాని 4 మార్క్స్కే యూస్ అయ్యేటట్టు కాకుండా మనం ఏం చేస్తామంటే 8 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఖచ్చితంగా ఈ స్టాటిస్టిక్స్ నుండి ఒక ప్రాబ్లం ఉంటుంది, దానికి కూడా యూస్ అవుతుంది ఈ ఫార్ములాస్. సో ఇప్పుడు చెప్పే క్లాస్ సరిగ్గా వింటే మీకు మినిమం 8 మార్క్స్, మ్యాక్సిమం 12 మార్క్స్ రావచ్చు. సో ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దీనిలో మనకి మీన్ ఉంటుంది. మీన్కి 3 ఫార్ములాస్ వస్తాయి. మీన్కి ఎన్ని ఫార్ములాస్? 3 ఫార్ములాస్. ఫస్ట్ వన్ వచ్చి డైరెక్ట్ మెథడ్. సెకండ్ వన్ వచ్చి అజ్యూమ్డ్ మీన్ మెథడ్. దీన్నే డీవియేషన్ మెథడ్ అని కూడా అంటాం. డీవియేషన్ మెథడ్. నెక్స్ట్ లాస్ట్ మూడో టైప్ వచ్చి స్టెప్ డీవియేషన్. స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇందులో మీరు బాగా గమనిస్తే ప్రతి దానిలోనూ మెథడ్ ఉంటుంది. ఒక్క అజ్యూమ్డ్ మీన్లో మాత్రము అజ్యూమ్డ్ మీన్ మెథడ్, ఇక్కడ మీన్ అని రాస్తాం. మిగతా వాటిల్లో మీన్ అనే పదం ఉండదు. చూడండి, డైరెక్ట్ మెథడు, డీవియేషన్ మెథడు, స్టెప్ డీవియేషన్ మెథడ్. కానీ దీనిలో మాత్రం అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఉంటుంది పేరు. ఇది జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ఈ మీన్కి సింబల్ కూడా అడగవచ్చు 1 మార్కులో. ఎక్స్ బార్ అంటాం, క్యాపిటల్ ఎక్స్ బార్ మీన్ మెథడ్కి. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా చూడండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. చాలా సింపుల్ ఫార్ములా. ఇందులో ఎక్స్ఐ అంటే ఏమి, ఎఫ్ఐ అంటే ఏమి కూడా రాయాలి. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్, నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇందులో ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ డిఐ అంటే డీవియేషన్ ఆఫ్ మీన్. డీవియేషన్ ఆఫ్ మీన్, డీవియేషన్ ఆఫ్ మీన్ అంటే బ్రాకెట్లో ఏ. దీన్ని ఒక్కోసారి డీవియేషన్ ఆఫ్ ఏ అని కూడా రాయొచ్చు. ఓకేనా, డీవియేషన్ ఆఫ్ ఏ, అందుకు బ్రాకెట్లో పెట్టింది. సో దీనికి డిఐకి ఫార్ములా ఉంటుంది, ఎక్స్ఐ మైనస్ ఏ. ఇక్కడ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. ఏ అంటే ఏమి, అజ్యూమ్డ్ మీన్. నెక్స్ట్ ఎక్స్ఐ, ఇందులో ఎక్స్ఐ రాసి ఉంటాం కదా, అందువల్ల ఎక్స్ఐ అంటే కూడా రాయాలి. ఏమి, క్లాస్ మార్క్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే దీనిలో ఉండే 2 పేర్లు దీనిలో వచ్చేసాయి. ఎఫ్ఐ ఎక్స్ఐ వచ్చేసింది, ఇంకా 3 ఎగస్ట్రా. 3 అంటే 2 డిఐకే ఇక్కడ పేరు రాసాము, ఇక్కడ ఫార్ములా రాసాం. ఓకేనా, నేను 2 చెప్తా అంటాను. ఈ పేరు రాయొచ్చు, ఫార్ములా రాయొచ్చు. మీకు ఒక్కటి గుర్తున్నా ఒకటి రాసేయచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ స్టెప్ డీవియేషన్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ మ్యూఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఎఫ్ఐ అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ, మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాయాలి, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో ఎక్స్ఐ అంటే ఏమి, క్లాస్ మార్క్.
ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, నెక్స్ట్ హెచ్ అంటే క్లాస్ సైజ్ లేదా సైజ్ ఆఫ్ క్లాస్, ఎలాగన్నా రాయొచ్చు, సైజ్ ఆఫ్ క్లాస్. ఇవి మీకు 4 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నది. అలాగే 8 మార్క్స్లో వీటి మీద ప్రాబ్లం అడగచ్చు. అంటే ఫైండ్ అవుట్ ద మీన్ బై యూజింగ్ డైరెక్ట్ మెథడ్, బై అబ్జర్వ్డ్ మీన్ మెథడ్, బై స్టెప్ డీవియేషన్ మెథడ్. అప్పుడు కూడా ఇవి ఖచ్చితంగా రాయాలి. సో నెక్స్ట్ దీనిలో మీన్లో 3, నెక్స్ట్ ఇంకేముంది, మీను, మీడియన్. ఆ 2 ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ముందు రఫ్ చేసేయాలి బోర్డు. సో ముందు మీరు క్లీన్గా రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనం చూసామంటే మోడ్, మీడియన్, ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అన్నమాట. ఎందుకంటే ఈ 2 ఫార్ములాస్ 4 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ 99% ఉంటుంది, ఓకేనా. సో వీటి మీదే 8 మార్క్స్ ప్రాబ్లం కూడా అడగచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ మీద మీకు ఫార్ములా అడిగాడంటే మీడియన్ మీద ప్రాబ్లం అడగచ్చు. మీడియన్ ఫార్ములా రాయమన్నాడు అంటే మోడ్ మీద ప్రాబ్లం అడగచ్చు. లేదా వీటిల్లో ఒక ఫార్ములా అడిగి ఇంతకుముందు చెప్పా కదా మీను, వాటిల్లో ఏదన్నా కూడా ప్రాబ్లం అడగచ్చు 8 మార్క్స్కి. అందువల్ల ఈ 5 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్లో ఖచ్చితంగా వస్తుంది. 8 మార్క్స్లో ఒక ప్రాబ్లము, మ్యాక్సిమం 4 మార్క్స్లో కూడా రావచ్చు. అంటే మొత్తం 12 మార్క్స్ ఈ ఒక్క వీడియో చూసి నేర్చుకోవడం వల్ల మీకు వచ్చేది. సో ఇప్పుడు చూడండి, మోడ్ అన్నప్పుడు దీనికి సింబల్ రాయం. ఫార్ములా ఏమి, ఎల్ ప్లస్ F1 మైనస్ F0/2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. వేర్ ఇందులో ఉండే ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎల్ అంటే రాయర్ బౌండరీ ఆఫ్ మోడ్ క్లాస్, F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడ్ క్లాస్, F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ క్లాస్ టు ది మోడ్ క్లాస్, F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సక్సీడింగ్ క్లాస్ టు ది మోడ్ క్లాస్, హెచ్ అంటే సైజ్ ఆఫ్ క్లాస్. ఇవి ఎలా ఐడెంటిఫై చేయాలనేది మాత్రము నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్లో ఖచ్చితంగా నేర్పిస్తా. ఇప్పుడు ఫార్ములాస్ మాత్రమే, ప్రాబ్లం ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తారు. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే అన్నిట్లోనూ మోడ్ క్లాస్ అనే పదం కనిపిస్తుంది చూడండి. ఇది బాగా ఐడెంటిఫై చేసుకోవాలి మీరు, ఒక్క హైట్లో తప్ప. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫార్ములాలకు వస్తే దానిలో మీడియన్ క్లాస్ అని కనిపిస్తుంది చూడండి. ప్రతి దానిలోనూ మీడియన్ క్లాస్ అని ఉంటుంది. సో జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి, ఓకేనా. మీడియన్కి ఫార్ములా చూడండి. మీడియన్కి ఏమంటే క్యాపిటల్ ఎం సింబల్, ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్. ఎల్ అంటే రాయర్ బౌండరీ ఆఫ్ ది మీడియన్ క్లాస్. ఇందులో ఎల్ అంటే రాయర్ బౌండరీ, ఇక్కడ రాయర్ లిమిట్. బాగా గుర్తుపెట్టుకోండి, మోడ్లో వచ్చి బౌండరీ, మీడియన్లో వచ్చి లిమిట్. మీకు గుర్తు పెట్టుకోవడానికి ఒక షార్ట్ కట్ ఏమంటే మీడియన్లో ఐ ఉందా, సో లిమిట్లో కూడా ఐ ఉంది. ఆ ఐ అనే పదంని ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్ అంటే సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ, సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ టు ది మీడియన్ క్లాస్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్, హెచ్ అంటే లెంత్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ హెచ్ చూడండి 2 రకాలుగా వచ్చింది, చేసేదేమో ఒకటే. ఇక్కడ ఎలా అయితే బౌండరీనో లిమిట్ మారుతుందో పేరు ఎల్కి, హెచ్కి కూడా సైజ్ ఆఫ్ క్లాస్, ఇక్కడ లెంత్ ఆఫ్ ద క్లాస్. రెండుటి మీనింగ్ ఒకటే, హైట్ అన్నా లెంత్ అన్నా. కాకపోతే మోడ్ అన్నప్పుడు సైజ్ రాయాలి, మీడియన్ అన్నప్పుడు లెంత్ రాయాలి. అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పదం. దానికి కూడా షార్ట్ కట్ చెప్తా చూడండి. మీడియన్లో రెండో పదం ఈ ఉంది, లెంత్లో రెండో పదం ఈ ఉండాలి. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. మళ్ళీ ఇంకో విషయం ఏమంటే ఇక్కడ మీరు గమనిస్తే వేర్ అని పెట్టా, దీనికి హియర్ అని పెట్టా. ఈ రెండిట్లో ఏదన్నా మనం యూస్ చేసుకోవచ్చు. వేర్ అన్నా హియర్ అన్నా యూస్ చేసి
ఈ ఫార్ములాని ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన ఫార్ములాస్. నెక్స్ట్ వీటి మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అంటే ఇది 80 డే 80. సో 81, 82, 83 ఈ 3 వీడియోస్, ఈ 3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని వీడియోస్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.